హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని గిన్నెలో యాడ్ చేసుకున్నాను. మసాలాలు చూసేద్దాం. ఇందులోకి కొత్తిమీర, పుదీనా, తెల్లగడ్డలు, అల్లము, మిరియాలు, చెక్క, లవంగాలు, ఆనియన్, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జారీ తీసుకొని ఇందులోకి మనం తీసుకున్న మసాలా మొత్తం కూడా యాడ్ చేసేసుకుందాము. టమోటా ఒక మీడియం సైజ్ది తీసుకొని దాన్ని కూడా యాడ్ చేసి మిక్సీ మూత పెట్టేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకుందాము. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ ఎలానో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద చికెన్ పెట్టేసుకొని ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసేసుకుందాము. 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. అలాగే రాళ్ళుప్పు లేదా సాల్ట్ని రుచికి సరిపడా చూసుకొని యాడ్ చేసేసుకోండి. అలాగే పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇక్కడ నేను విత్ స్కిన్ బర్నింగ్ తీసుకున్నానండి. ఇలా కాల్చుకొని స్కిన్తో కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్లో వాటర్ అంతా కూడా రిలీజ్ అయ్యి మనకి చక్కగా ఫ్రై అవుతుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్గా కూడా అయిపోతుంది ప్రిపరేషన్ అనేది. ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఈ చికెన్లో వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా బాగా ఆయిల్ పైకి తేలుతూ కుక్ అవుతూ ఉన్నప్పుడు మనం ఇందాక మిక్సీకి పట్టుకున్న మసాలా ఉంది కదా, ఈ మసాలా మొత్తం కూడా ఇందులో యాడ్ చేసి ఇది కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకుందాము. కలిపేసుకుని ఆయిల్ అంతా పైకి తేలుతూ కుక్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కింద మాడనివ్వకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటే అప్పుడు మసాలాలో నుండి మనకి పచ్చివాసన అంతా పోయినట్టు. ఇక్కడ చూసారు కదా, మనకి ఆయిల్ సపరేట్ అవుతూ ఉంది. ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటే మనం వేసిన మసాలా అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయినట్లే. ఇప్పుడు ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ధనియా పౌడర్ ఇక నేను 1 టేబుల్ స్పూన్, గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. యాడ్ చేసి ఇది కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని 1 మినిట్ పాటు ఇలాగే ఫ్రై చేసుకుంటే మనకి ఆ పచ్చివాసన అంతా కూడా పోయి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది చికెను. ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము వాటర్ని యాడ్ చేసుకుందాము. ఇందాక మిక్సీకి పట్టుకున్నాం కదా, అదే మిక్సీ జాడీలో వాటర్ యాడ్ చేసుకొని మీకు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా వాటర్ కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇదంతా కూడా చక్కగా ఉడికించుకోవాలి. ఒక 10 నుండి 15 నిమిషాల వరకు బాగా ఉడికించుకుంటే గ్రేవీ అంతా దగ్గర పడి ఇక్కడ చూసారా మనకి చికెన్ అంతా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఫైనల్గా మనం ఇక్కడ చికెన్ మసాలా పౌడర్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఫైనల్గా ఇప్పుడు ఇందులో కొత్తిమీర తరుగుని యాడ్ చేసేసి ఒకసారి కలిపేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి చికెన్ కర్రీ మనకి రెడీ అయిపోతుంది. వేడి రాగి సంగటి, రైసు, పూరి, చపాతీ, దోశ, ఇడ్లీ అన్నిటికి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.